జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తియోగము 3వ శ్లోకము. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని కోరుకొని దానిని సాధించటం కోసము నన్ను ఉపాసించేటటువంటి వారు పడేటటువంటి ప్రయాసను గురించి చెబుతున్నాను, విను. అయితే వారు పొందాలి అని అనుకునేటటువంటి ఆత్మ ఎట్లాంటిదో చెప్తాను, విను. శరీరాలను చూస్తే ఇది దేవ శరీరం, ఇది మనుష్య శరీరం, ఇది జంతు శరీరం అని ఎట్లా చెప్పగలమో ఆత్మను చూస్తే అట్లా చెప్పలేం. అంటే ఒక పేరుతో పిలవబడినటువంటిది ఆత్మ. అంతేకాకుండా కంటికి కనిపించదు, చెవికి వినిపించదు, ఇంద్రియములకు కనిపించనటువంటిది ఆత్మ. ఇక శరీరాలన్నింటిలో ఉండేటటువంటిది ఆత్మ. ఇట్లా ఉంటుందేమో అని ఊహించడానికి కూడా వీలు లేనటువంటిది ఆత్మ. ఒక్క ఆత్మ ఎన్నో శరీరాలకు ఆధారమవుతుంది. చాలా శరీరాలు నిర్మింపబడతాయి, అందులో ఈ ఆత్మ ఉంటుంది. ఎన్ని శరీరాలు వచ్చిపోతూ ఉన్నా ఈ ఆత్మ స్వరూపము మారదు, ఇది చెలించదు. అంతేకాకుండా ఆత్మ 3 కాలములలో ఉండేటటువంటిది, నిత్యమైనటువంటిది. ఇట్లాంటి ఆత్మను సాక్షాత్కరింపచేసుకోవాలి అని కోరుకునేటటువంటి వారు నన్నే ఉపాసిస్తారు. అంటే నన్ను సాధనంగా తీసుకుంటారు. సాధించాలి అని అనుకునేటటువంటిదేమో ఆత్మ సాక్షాత్కారం. సాధనము సాధ్యము వేరువేరుగా ఉన్నాయి కనుక వారు కోరుకునేటటువంటి దానిని పొందటములో ఉండే ప్రయాసను గురించి చెబుతాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఉపాసించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారికి ఉండే శ్రమ ఎట్లాంటిదో తెలియజేయడానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే లక్ష్యముగా పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించటము కోసము శ్రీమన్నారాయణుడినే ఉపాసించేటటువంటి ప్రయత్నము చేస్తూ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని
శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగం అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం. ఓం ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం.